హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈరోజు మన ఛానల్లో వర్షాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. ఈ విషయం గురించి తెలుసుకోవడం కంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వచ్చేస్తే, వర్షం వల్ల మనకి మంచే జరుగుతుంది అనేది నిజమే. కానీ అదే సమయంలో మనకి అనారోగ్య సమస్యలు, చర్మ సమస్యలు, వైరల్ ఫీవర్స్ వచ్చే ప్రమాదాలు కూడా ఉన్నాయి. మరి వీటిని ఎలా నివారించాలి అనేది ఈరోజు మన టాపిక్. ముందుగా మనం తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు పాటించాలి. మనకి ఈ కాలంలో ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది. అందుకే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా వేడిగా ఉండే ఆహారం తినండి. స్ట్రీట్ ఫుడ్స్ అస్సలు తీసుకోవద్దు. మన కలుషితమైన ఆహారం తినడము అంటే ఇప్పుడు మనము రోడ్ల మీద లేకపోతే ఎక్కడైనా బయట కానీ ఓపెన్ ప్లేస్‌లలో మిర్చీలు, సమ్ బోండాలు ఇలాంటివి పెడుతూ ఉంటారు కదా! అలాంటి ఫుడ్ అస్సలు తీసుకోకండి. వాటర్ పడడము, మురికి నీరు పడడము, గాలికి దుమ్మంతా దాని మీద పడడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల మనకి టైఫాయిడ్, కలరా, డెంగ్యూ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు రోజు తినే ముందు కంపల్సరీ హ్యాండ్స్ అనేది వాష్ చేసుకోండి. త్వరగా డైజెస్ట్ అయ్యే ఫుడ్‌ని తీసుకోవడమే అలవాటు చేసుకోండి. రోజు మనం తాగే నీటి విషయంలో కూడా చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. వర్షాకాలంలో వాటర్ ఎక్కువగా కలుషితమవుతుంది. అందుకే రోజు శుభ్రపరిచిన వాటర్ అంటే కాచి చల్లార్చిన నీరు కానివ్వండి, ఫిల్టర్ వాటర్ కానివ్వండి, ఇవి తాగండి. మీరు బయట వాటర్ బాటిల్ కొనుక్కొని వాటర్ తాగేటప్పుడు బాటిల్ మీద ఉండే సీలు కంపల్సరీ చెక్ చేసుకొని వాటర్ తాగండి. వర్షాకాలంలో మన స్కిన్‌ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే వర్షాకాలం వచ్చిందంటే చర్మ సమస్యలనేది సర్వసాధారణం. అందుకే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. జిడ్డుగా ఉండే ఫేస్ వాష్‌లని కంప్లీట్‌గా అవాయిడ్ చేసేయండి. వర్షంలో తడవడం జరిగితే వెంటనే నార్మల్ హాట్ వాటర్ తోటి శుభ్రపరచుకోండి. అండ్ మన కాళ్ళకి అంటే మన పాదాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి ఈ టైంలో. ఎందుకు అంటారా? మనం ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా కూడా వాటర్‌లో ఎక్కువగా నానిపోతాయి మన కాళ్ళు. అందుకనే ఆ టైంలో మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వాటికి ఎక్కువగా కేర్ తీసుకోండి. అండ్ మీరు వర్షంలో తడిసి వచ్చిన తర్వాత వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకోవడం చాలా బెటర్ ఆప్షన్. తడిసిన బట్టల మీదనే ఎక్కువసేపు ఉండడం వల్ల బాడీ అంతా ఇచ్చింగ్ వస్తుంది. చర్మ సమస్యలు ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. మనం వేసుకునే డ్రెస్‌ల విషయంలో కూడా చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. సింథటిక్ లాంటి క్లాత్స్ యూజ్ చేయకండి. కాటన్ గానీ, లైట్ వెయిట్ డ్రెసెస్ కానీ యూజ్ చేయండి. ఇవి మనం వేసుకోవడంలోనూ కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ వాష్ చేశాక తొందరగా ఆరే ఛాన్సెస్ కూడా ఉంటాయి. రోజు తడిగా ఉండే బట్టలు వేసుకోవడం అనేది మాక్సిమం అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఈ సీజన్‌లో బట్టలు ఆరడం అనేది చాలా రేర్. కాబట్టి మాక్సిమం ఇలాంటి డ్రెస్సులు ఎక్కువగా యూజ్ చేయకుండా ఉంటే బెటర్. ఇంట్లోనే కాదు, ఇంటి బయట పరిసర ప్రాంతాల్లో కూడా మనం చాలా కేర్ తీసుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా ఈ కాలంలో మలేరియా, డెంగ్యూ వ్యాధులొస్తాయి. అందుకనే ఎప్పటికప్పుడు నీరు నిల్వ ఉండే ప్రదేశాలని తరచూ శుభ్రం చేస్తూ ఉండాలి. లైక్ మురికి గుంటలు కానివ్వండి, బకెట్స్, కుండీలు ఇలాంటివన్నమాట. వీటిలో ఎక్కువ రోజులు వాటర్ స్టోర్ అయి ఉండడం వల్ల దోమలు, ఈగలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వీటి వల్ల రకరకాల రోగాలు కూడా వస్తాయి. ఎక్కువగా దోమలు ఇంట్లోకి రాకుండా చూసుకోండి. విండోస్‌కి నెట్టులు వాడడం మంచిది. ఇలా ఇంకొన్ని ఆరోగ్యానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు పాటిస్తే ఈ వర్షాకాలాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి తులసి, అల్లం, మిరియాలు, హనీ ఇవి కలిపిన టీని తాగడం అలవాటు చేసుకోండి డైలీ. ఫీవర్, కోల్డ్, కాఫ్ వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. హ్యాండ్స్‌ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండండి. మీరు బయటికెళ్ళినప్పుడు ఎనీ టైమ్ హ్యాండ్ వాష్ కానీ, శానిటైజర్ గానీ క్యారీ చేయడం మంచిది. ఈ టైంలో మాక్సిమం బయటికెళ్ళకుండా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే కరెంట్ వైర్స్, కరెంట్ పోల్స్ రోడ్ల మీద పడిపోతూ ఉంటాయి. మనము ఏదో ఒక పని మీద బయటికెళ్ళినప్పుడు రోడ్ల మీద వాటర్ ఉంటాయి. మనం వాటర్‌లో నడవలేం కాబట్టి సైడ్ తీసుకొని నడుస్తూ ఉంటాము. అప్పుడు పక్కనే ఏదైనా పోల్ ఉందనుకోండి కరెంట్‌కి సంబంధించింది. మనం దాన్ని సపోర్ట్ తీసుకొని దాటాలనుకున్నాం. దానికి పవర్ సప్లై అయిందనుకోండి షాక్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకనే మాక్సిమం బయటికెళ్ళకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఎప్పుడైనా సరే మీరు బయటికెళ్ళినప్పుడు అంబ్రెల్లా కానీ, రెయిన్ కోట్ కానీ క్యారీ చేయండి. ఎందుకంటే
వర్షాలు ఎప్పుడు పడతాయి అనేది మనకు గ్యారంటీ లేదు. ఈ కాలంలో ఎక్కువగా ఇంట్లోనే ఉండే పరిస్థితి వస్తుంది కదా. మరి మైండ్ రిలాక్స్ అవ్వడం కోసము యోగా, బ్రీత్ ఎక్సర్సైజ్ లాంటివి చేయండి. బోర్ కొట్టకుండా పుస్తకాలు చదువుకోండి, సాంగ్స్ వినండి. అండ్ మనము ఈ టైంలో సన్‌లైట్‌కి ఎక్కువ ఎక్స్‌పోజ్ అవ్వలేం కాబట్టి, మనం తినే ఫుడ్‌లో విటమిన్ డి ఉండేలా చూసుకోండి. సో గైస్, ఈ ఇన్ఫర్మేషన్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసేయండి. అలాగే మరెన్నో మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.